భవిష్యత్తులో ప్రతి హిందూ శివాజీ అవ్వాలేమో తన ధర్మాన్ని కాపాడుకోవడానికి, తన సంస్కృతిని కాపాడుకోవడానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఇస్లామిజం పెరిగిపోయి ఈవెన్ క్రైస్తవ దేశాలు కూడా సంక్షోభం ఎదుర్కొంటూ ఆ దేశాల్లో ప్రజలు దేశభక్తితో వాళ్ళ దేశంలో తమ వాళ్లే ఉండాలని కోరుకుంటున్నప్పుడు అక్కడున్న పాలకులు, అక్కడున్న రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం రాడికల్ ఇస్లామిస్టుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి దశలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక తిప్పలు పడుతున్నటువంటి దశలో జరుగుతున్నటువంటి పరిణామం. ఎందుకయ్యా అంటే, ఎక్కడో ఉక్రెయిన్లో ఉన్నటువంటి అమ్మాయి, ఈ ఉక్రెయిన్లో ఇప్పుడు డెమోగ్రఫిక్ చేంజ్ స్టార్ట్ అయిందంట. చొరబాటుదారులు, శరణార్థులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉండిపోతే ఉక్రెయిన్లో ఉన్న ప్రజలేం పారిపోయారు. ఇప్పుడు పోనీ వీళ్ళు ఏమన్నా దేశభక్తితో ఆ దేశాన్ని కాపాడుతున్నారా, ఆ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు అంటే కాదు. వాళ్ళు ఆ అవతల వాళ్ళతో కుమ్మక్కై నడుస్తున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు హిందువులు వచ్చి మా దేశంలో వాళ్ళని కాపాడమని అడుగుతున్నటువంటి వైనం సంచలనం సృష్టిస్తుంది. Каких-то арабов завезли, что ли. Я что не посмотрю, иду гуляю, каждая вторая девочка идет сама, одна на прогулке. Индусы, вы где? Хотя бы спасайте нам, понимаете, демографический кризис. ఈ అమ్మాయి అడుగుతోంది. Пусть уже хоть они приезжают, я не знаю, что это будет. చివరికి ప్రపంచాన్ని కాపాడడానికి మన వాళ్ళు బయలుదేరాలనుకుంటారు.